కాసేపట్లో టీటీడీ పర్చేజ్ కమిటీ సమావేశం కానుంది. ఇందులో భాగంగా పట్టు శాలువాల కొనుగోళ్లపై చర్చించనున్నారు. ఇప్పటికే టీటీడీకి పలు ప్రతిపాదనలు చేరగా పర్చేజ్ కమిటీ మాత్రం సిల్క్ బోర్డు అధికారులతో సలహాలు తీసుకుంది. ప్రధానంగా ఈ భేటీలో హ్యాండ్లూమ్ సొసైటీల ద్వారా పట్టు శాలువాలు కొనుగోలు చేయాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. మరోవైపు ఇదే అంశంపై చేనేత బోర్డు కూడా ప్రతిపాదనలు పంపింది. ఇక టీటీడీకి పట్టు శాలువాలకు బదులు పాలిస్టర్ క్వాలిటీతో శాలువాలు పంపాడు కాంట్రాక్టర్. ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇక త్వరలోనే శాలువాల కేసును అధికారులు దర్యాప్తు చేయనున్నారు. కాసేపట్లో టీటీడీ పర్చేజ్ కమిటీ సమావేశం కానుంది. ఇందులో భాగంగా పట్టు శాలువాల కొనుగోళ్లపైన చర్చించబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ పట్టు శాలువాల కొనుగోళ్ల విషయంలో ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది టీటీడీలో? రాజేష్ 10 సంవత్సరాల పాటు 2015 నుంచి 25 వరకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఏదైతే ఆశీర్వాదం టికెట్ కొనుగోలు చేసేవారు కానీ ప్రముఖులకు కానీ ఇటు శాలువాలతో సత్కరించడం టీటీడీ సాంప్రదాయం. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున 54 కోట్ల రూపాయల విలువైన పట్టు ఏదైతే శాలువాలు కొనుగోలు చేసింది. నిబంధనల ప్రకారము పట్టు ఉండాల్సి ఉండగా పాలిస్టర్వి పంపిణీ చేశారు నగరికి చెందిన విఎస్ఆర్ కంపెనీ. అయితే ఈ నేపథ్యంలో ఈ విషయం బయటికి రావడంతో టీటీడీ ఏసీబీ విచారణకు ఆదేశించడంతో పాటు తాజాగా నాణ్యమైన పట్టుతో తయారు చేసిన శాలువాలను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు పర్చేజింగ్ కమిటీ సభ్యులైన జ్యోతుల నెహ్రూ, మాజీ కేంద్ర మంత్రి అయిన పనబాక లక్ష్మి, అదేవిధంగా దర్శన్ టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్, ఈ ముగ్గురు పర్చేజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వారు పూర్తిగా ఏదైతే శాలువాలు ఎలాంటివి కొనుగోలు చేయాలి, ఎలాంటి ధరకు లభ్యమవుతాయి అన్న అంశం మీదనే చర్చ జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఈ విషయంలో కొంత సీరియస్గానే వ్యవహరిస్తుంది. టీటీడీ ప్రతిష్టను దిగజారే విధంగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటివి చేయడం వల్ల వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా టీటీడీ పాలక మండలిని ఆదేశించిన నేపథ్యంలో పర్చేజింగ్ కమిటీ 16వ తేదీ పాలక మండలి సమావేశం జరగనున్న నేపథ్యంలో ముందుగా పర్చేజింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇందులో భాగంగా చేనేత ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 3 ప్రాంతాల్లో పట్టు వస్త్రాలు తయారవుతాయి, అక్కడి నుంచి కొనుగోలు చేయాలా, లేకపోతే చేనేత వస్త్రాలను చేనేత హ్యాండ్లూమ్స్ తయారీ వారి దగ్గర నుంచి పవర్లూమ్స్ దగ్గర నుంచి కొనుగోలు చేయాలా అన్న అంశం మీదనే ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి సుచిత్ర ఎల్లా కూడా వీరి ఏదైతే ఆమె అటు చేనేత సంస్థలకు సంబంధించి సలహాదారుగా పనిచేస్తున్నారు. దీంతో పాటు ఇటు పర్చేజింగ్ కమిటీ వారితో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్.